గత 11 సంవత్సరాలుగా థర్మల్ కేంద్రంలో పనిచేస్తుంటే మహిళలకు నెలకు 9,000 రూపాయలు, మగవారికి నెలకు 11,000 రూపాయలు జీతం ఇస్తున్నారని, ఈ జీతాలతో ఎలా బ్రతకాలంటూ కార్మికులు తీవ్ర ఆవేదన వెలుబుచ్చారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరులో ఉన్న ప్రైవేట్ థర్మల్ కేంద్రం ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట గుమికూడిన కార్మికులు తమ జీతభత్యాలు పెంచి సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. విధులకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికుడు బాలుచంద్ర మాట్లాడుతూ, థర్మల్ కేంద్రంలో పలు విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు చాలని వేతనాలు ఇస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ థర్మల్ కేంద్రంలో ఇచ్చినట్లుగా తమకు కూడా జీతం ఇవ్వాలని పలుమార్లు అడిగినా కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని, తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనకు దిగామని చెప్పారు. కంపెనీ ప్రతినిధులు కార్మికుల చర్చల నేపథ్యంలో ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. ఈ కార్యక్రమంలో పెడకాల కాంతారావు, పట్టపు యానాదయ్య, శేషయ్య, నక్కా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ప్రైవేట్ యాజమాన్యం కంపెనీలో పనిచేస్తున్న యాజమాన్యంకి కంపెనీలో పనిచేస్తున్న కార్మికులందరూ కలిసి మాట్లాడడం ఏమనగా, మాకు గత 10-11 సంవత్సరాల నుంచి 11,000 మగవారికి, 9,000 ఆడవారికి ఇస్తున్నారు. అది మాకు జీతం చాలక ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు ఏంటంటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే నెలకి 18,200 ఇవ్వమని కంపెనీ యాజమాన్యాన్ని కోరుతున్నాము. మా మీద దయ ఉంచి ఎస్ఐ గారు కానీ, ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం కానీ ఈ నెల 30వ తేదీ లోపల మాకు తీర్మానం చేసి ఇస్తామని చెప్పేటట్లు మేము కోరుతున్నాము. ప్లాంట్ అంటే మెకానికల్ వాళ్ళు ఉన్నారు సార్, హౌస్ కీపింగ్ వాళ్ళు ఉన్నారు, గ్రీన్ బెల్ట్ వాళ్ళు ఉన్నారు. గ్రీన్ బెల్ట్ లో హౌస్ కీపింగ్, మెకానికల్ వాళ్ళు, వెల్డర్లు కానీ, సిహెచ్పిలో కానీ, ఏహెచ్పిలో కానీ అందరూ ప్రతి ఒక్కరూ కలిసి, కార్మికులందరూ కలిసి కంపెనీ యాజమాన్యాన్ని అడగదలుచుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొద్ది 2 నెలలు టైం ఇచ్చారు. 2 నెలలు టైం కాదు సార్, మాకు ఈ నెల 30వ తేదీ లోపల మాకు తీర్మానం చేసి మాకు పరిష్కారం చేయాలని, న్యాయం చేయాలని కోరమని అడుగుతున్నాం. ఎస్ఐ గారిని కానీ, ప్రైవేట్ యాజమాన్యాన్ని కానీ. ఎంతమంది అనేం